కుజదోషం ఉంటే ఏం చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. అలాగే చాలామంది కుజదోషం ఉంటే మళ్ళీ కుజదోషం ఉన్న వ్యక్తులనే పెళ్లి చేసుకోండి అంటున్నారు. సో, ఇది ఎంతవరకు కరెక్టో మనం ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వరుడు జాతకంను చూస్తే వృషభ లగ్నానికి కుజుడు పాపి కాబట్టి సెవెంత్ ప్లేస్‌లో ఉన్నాడనుకోండి వీక్‌గా అరౌండ్ 25-29 డిగ్రీస్ మధ్యలో. అలాగే వధువు జాతకం మనం చూస్తే మేష లగ్నానికి కుజుడు శుభుడు కాబట్టి సెవెంత్ ప్లేస్‌లో స్ట్రాంగ్‌గా ఉన్నాడనుకోండి అరౌండ్ 1-15 డిగ్రీస్ మధ్యలో. సో, ఇక్కడ ఏమైంది? వరుడు జాతకంలో ఉన్న కొంచెం నెగటివిటీ వధువు జాతకంలో ఉన్న ఎక్కువ శుభత్వంతో సెట్ ఆఫ్ అయిపోయింది. సో, ఇంక ప్రాబ్లమ్స్ ఏముండవు. వాళ్ళ మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ముందుకు వెళ్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. వరుడు జాతకం సేమ్. వధువు జాతకంలో చిన్న చేంజ్ చేద్దాం. ఇప్పుడు మిథున లగ్నానికి కుజుడు పాపి కాబట్టి సెవెంత్ ప్లేస్‌లో స్ట్రాంగ్‌గా ఉన్నాడనుకోండి. ఇక్కడ ఏమైంది? ఇద్దరి జాతకంలో నెగటివిటీ ఉంది. కుజదోషం ఉంది. సెట్ ఆఫ్ ఏం అవ్వలేదు. ఒకరు నెగెటివ్ ఇంకొకరు పాజిటివ్‌తో. సో, డబుల్ ఇంపాక్ట్ అయింది నెగటివిటీ. సో, ఇలాంటి వివాహంలో ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, నా పాయింట్ ఏంటంటే కుజదోషం ఉన్నవాళ్ళు మళ్ళీ కుజదోషం ఉన్నవారిని కాదు. కుజుడు శుభుడుగా ఉండి సెవెంత్ ప్లేస్‌లో ఉన్నవారిని పెళ్లి చేసుకుంటే మంచిది. అలాగే కుజదశ అయిపోతే ఇంకా కుజదోషం అంటూ ఉండదు. ఎందుకంటే దశ అయిపోయింది. సో, ఎఫెక్ట్ అరౌండ్ 5% ఉంటది. సో, లైట్ తీసుకోవచ్చు.